సామెతగా ఉంది. కేరళ మద్యం, బెంగళూరు మద్యం ఈ రెండు మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? రెడ్ బుక్లోనే ఉంటుంది, ఇంకెందులో ఉండదు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఎక్కడికి చేరుతున్నాయి? ఇదంతా రెడ్ బుక్లోనే ఏదో ఒక పేజీలో ఉన్నాయి. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలున్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కలు కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలకు దిక్కులేదు కానీ క్యాష్ కొట్టు, బెల్ట్ పట్టు అనే పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది.